సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. Cheno
మనకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపైకి లాగినను సుఖ కళావలు మనసులోన నిలిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని నాచగా, తెగించి మృతి కోపగించి పాపపు దిగుల్ సొగసుగానంచెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశల దీనహీనుడగున దుహాయనెడు ధ్వని గ్రహించి మలిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. కీర్తనల గ్రంథం ఆధారంగా ఒక్కొక్క కీర్తన మనం ధ్యానం చేస్తూ మరి నిన్నటి వరకు 4 కీర్తనలు మనం పూర్తి చేశాం. 5వ కీర్తనను ఈ దినము ప్రారంభించబోతున్నాం. వేకువన లేచి దేవుని వాక్యమును ధ్యానం చేయడం, దేవునితో సంభాషించడం, ప్రార్థించడం, ఆ తదుపరి మన అనుదిన కార్యక్రమాలు ప్రారంభించడం ఆశీర్వాదకరం. ప్రారంభ గడియలో ప్రభుతో మనము సమయాన్ని గడిపినప్పుడు ఆ ప్రభువు ఆ దినమంతయు మనకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే మనము ప్రభువుకు ప్రాధాన్యత ఇచ్చాం, ప్రభుతో ప్రారంభించాం కాబట్టి ప్రభు మనతో కొనసాగుతాడు. ఆ ప్రభు కృప మనకు సదా తోడైండును గాక. రండి ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి కీర్తనల గ్రంథ ఆధారంగా ఒక్కొక్క కీర్తన, ఒక్కొక్క వచనాన్ని మేము ధ్యానం చేస్తూ ముందుకు సాగుతుండగా ఆనాటి కాలపు ఆయా భక్తుల జీవిత అనుభవాల్లోంచి వారికి కలిగిన, వారు నేర్చుకున్న అనేకమైన ఆధ్యాత్మిక అనుభవాలను వారు సంగీత రూపంలో వినిపించి ఉండగా, ఆలపించి ఉండగా వాటిని ప్రభా మా వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుని ఆదరించబట్టకు మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ ప్రోత్సాహాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ నీ వైపు నిరీక్షిస్తున్నాం తండ్రి. మీరే మాతో మాట్లాడమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. 5వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. ఈ కీర్తన గ్రంథము మొదటి కీర్తన మొదలుకొని ఇప్పటి వరకు వ్రాసిన, లేకపోతే చదివిన, లేకపోతే ధ్యానం చేసిన కీర్తనలన్నీ కూడా ఒక రకమైన భావ ప్రతిస్పందనలు కనిపిస్తున్నాయి. ఈ పరిచయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మరి అంతకుముందు ఉన్నటువంటి 4వ కీర్తన పైభాగంలో తంతి వాయిద్యములతో పాడదగినది అనే మాట ఉంది. తంతి వాయిద్యం అనగా నెగిలోత్ అనే హీబ్రూ పదాన్ని, నెగిలోత్ అనగా ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ స్ట్రింగ్, ఆ తీగలతో కూడిన వాయిద్యాలు, వీణ కానీ ఈనాటి కాలంలో గిటార్స్ కానీ, ఆ తంతి వాయిద్యములు అనే మాట. ఈ కీర్తన 5వ కీర్తన తంతి వాయిద్యములని కాకుండా పిల్లన గ్రోవితో పాడదగినది. హీబ్రూ భాషలో నెగిలోత్ అంటే
తంతి వాయిద్యముతో నెహిలోత్ అంటే పిల్లన గ్రోవి అనగా ఆ ఊదినప్పుడు వచ్చే స్వరం, ఆ ఊదే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. మరి నేటి కాలంలో ఫ్లూట్ కావచ్చు, లేకపోతే బూర కావచ్చు, ట్రంఫెట్ కావచ్చు, ఈ రీతిగా మరి ఆ స్వరాన్ని ఊదినప్పుడు వచ్చే వివిధ వాయిద్యాలు. కాబట్టి ఇది పిల్లల గ్రోవితో వాడదగినప్పుడు ఆ రాగానికి సంబంధించింది అని చెప్పడానికి మరి కొంత మనకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వబడింది. సో ఇందాక చెప్పినట్టుగా ఇప్పటివరకు మనం ధ్యానం చేసిన పాటలన్నీ కూడా ఎ స్ట్రగుల్ బిట్వీన్ టూ ఆపోజిట్స్. మరి దేవుని ప్రియులకు దైవ వ్యతిరేకులకు మధ్య కలిగే సమస్య శ్రమల నేపథ్యంలో భక్తులు ఆలపించిన లేకపోతే విలపించిన విలాపాలు, దేవునితో మొరపెట్టిన విలాపాలు, ఆ తర్వాత దేవుని నుంచి వారు ఆ సమాధానం పొందడానికి వారు ఎక్స్ప్రెస్ చేసిన విశ్వాసాలు, అదే రీతిగా పొందిన విజయాల సూచనలు, ఇవన్నీ కూడా మనకు ఈ క్రమంలో అటువంటి క్రమంలోనే ఈ 5వ కీర్తన కూడా మనకు కనిపిస్తుంది. అనగా ఈ ప్రారంభంలోనే దేవుని చేత ఏర్పరచబడ్డ వారికి దైవ వ్యతిరేకులకు మధ్య కలిగే ఆ సంఘర్షణ భౌతిక జీవిత అనుభవాల్లో నేటి మన కాలంలో కూడా ప్రస్తుత మన జీవించున్న కాలంలో మన భారతదేశ స్థితిగతుల మధ్య సజీవుడైన దేవుని ఆరాధించే ప్రజలకు, దేవుని గురించి అంతగా అవగాహన పరిజ్ఞానము లేని ప్రజలకు మధ్య ఒక రకమైన టెన్షన్ ఒక విధంగా చెప్పిన మతపరమైన తీవ్రతలు, ఒత్తిడులు మనం గమనిస్తున్నాం. కారణాలు ఏమైనప్పటికీ, కారకాలు ఏమైనప్పటికీ కూడా సో టూ ఆపోజిట్ వింగ్స్ మధ్య ఒక రకమైనటువంటి అసమాధాన వాతావరణం, అసౌకర్యాన్ని కలిగించే అంశాలు, ఒక అభద్రతతో కూడిన పరిస్థితులు, ప్రభావాలు ఇప్పుడే ఎలా ఉన్నాయి, రాబోయే దినాల్లో ఎలా ఉంటాయో తెలియని అనిశ్చిత స్థితిలో మనం ఉన్నాం. ఈ క్రమంలో ఈ కీర్తనకారుడు ఈ 5వ కీర్తన ప్రారంభ పలుకుల్లోని యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యము ఉంచుము అంటే ప్రారంభ వచనంలోని నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచు. ఇది ఉదయాన్నే మనము ఏ రీతిగా ప్రభుతో ప్రారంభం అనే కార్యక్రమాన్ని ప్రారంభించామో వేకువనే, అదే రీతిగా ఉదయాన్నే మరి ఎవరిని ఎదుర్కొనక ముందు, ఏ సమస్యను, ఏ పరిస్థితిని తాను ఫేస్ చేయకముందు మరి ఉదయకాలపు ధ్యానంగా కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 4వ కీర్తన చివరి వచనం చూడండి, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదు. సో దట్ వాజ్ ద ఈవినింగ్ ప్రేయర్. మరి 3వ వచనం చూడండి, 5వ కీర్తనలో 3వ వచనం, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. సో దీన్ని బట్టి 4వ కీర్తన చివరి భాగాన్ని బట్టి అది గుడ్ నైట్ స్లీప్ కొరకు దేవునికి తన భారాన్ని, బాధను అప్పగించి ఆ అరణ్యములో చుట్టూ శత్రువులు చుట్టుముట్టిన అనుభవాల మధ్య మరి దేవుని కాపురత్వంలో సెలదెచ్చబడుతున్న అనుభవాన్ని, అలాగే 5వ కీర్తనలో ఉదయాన్నే లేవగానే మొట్టమొదటిగా దేవునితో సంభాషించి, దేవునితో ప్రార్థించి, అందుకే ప్రభుతో ప్రారంభం అనే ఆ క్యాప్షన్ ఎందుకు పెట్టాల్సి ఉందంటే, ఉదయాన్నే బిఫోర్ ఫేసింగ్ ఎనీబడి ఆర్ ఎనీ ఛాలెంజెస్, ఎనీ ఇష్యూస్, ఆర్ బిఫోర్ స్పీకింగ్ టు ఎనీబడి, లెట్ us స్పీక్ టు గాడ్. బిఫోర్ లిజనింగ్ టు ఎనీబడి, లెట్ us లిజన్ టు గాడ్, వాట్ హీ స్పీక్స్ టు us.
ఆయన మనతో ఏం మాట్లాడనై ఉన్నాడో ఆయనతో ముందు మాట్లాడదాం. మన బాధలు, మన కష్టాలు ఏమిటో ముందు ఆయనకు చెప్పుకుందాం. ఈ దినమంతయు మనము 24 గంటల కాలంలో మనం ఫేస్ చేసే ఛాలెంజెస్ ఎన్నో ఉంటాయి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అనేకమైన సవాళ్ళు ఉంటాయి. వాటిని ఎదుర్కొనక ముందు దేవుణ్ణి ఎదుర్కొందాం. ఆయన్ని సహాయం తీసుకుందాం, ఆయన్ని వెంట తీసుకుందాం, ఆయనతో కలిసి ప్రయాణం చేద్దాం. లెట్ హిమ్ ఫేస్ ద ఛాలెంజెస్ ఆఫ్ అస్. మన సమస్యలు ఆయన పరిష్కరించడానికి ఆయన సహాయాన్ని ఆయన వెంట తీసుకుని వెళ్దాం. ఉదయాన్నే ప్రభుతో ప్రారంభిద్దాం. సో ఉదయాన్నే ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఏ మార్నింగ్ ప్రేయర్. ఆ ప్రేయర్లో మాట ఏంటంటే యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యము ఉంచుము. నా ధ్యానం మీద లక్ష్యం ఉంచు. సో నా మాటలు చెవిని పెట్టు మనప్పుడు అనగా ద వర్డ్స్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ మై మౌత్. నా నోటి వెంట బయటికి వచ్చిన మాటలు, నేను పలికే మాటలు. కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది ఎలుగెత్తి ప్రార్థన చేస్తారు, కొంతమంది మౌనంగా ప్రార్థన చేస్తారు, కొంతమంది గునుగుతూ ప్రార్థన చేస్తారు. వాట్ ఎవర్ మే బి ది ఎక్స్ప్రెషన్స్, నా నోటి వెంట బయటకు వచ్చే ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా నా అంతరంగంలో ఉన్నటువంటి వేదనకు ప్రతిస్పందనలు, ప్రతిబింబాలు. కాబట్టి నా మాటలో చెవిని పెట్టుము అంటూ ఇమ్మీడియట్గా నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము. కన్సిడర్ మై మెడిటేషన్. ఈ రెండింటిని ఒకసారి మనము దగ్గరగా మనము పోల్చి చూసుకుంటే, మరి నోటి వెంట వచ్చే పలుకుల కన్నా అనగా కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు ఆ నోటి వెంట వ్యక్తపరిచే ఆ భాష కన్నా, భావన కన్నా బయటికి రానటువంటి, లేకపోతే లోపలే కుమిలిపోతున్నట్టు వేదనలు అనేకం ఉంటాయి. కన్సిడర్ మై మెడిటేషన్ అనే మాట బాధల్లో, వేదనలో, కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో లోపల కుమిలిపోతుంటాం. అంతరంగంలో మదన పడుతూ ఉంటాం. ముగింపు తెలియదు, పరిష్కారము తెలియదు. ఎలా ఇది సాధ్యపరచబడుతుంది అన్నది ఒక రకమైన వేదన. వి కెనాట్ ఎక్స్ప్రెస్ ఆ వేదన యొక్క తీవ్రతను మాటల్లో, అనగా మాటలు దొరకవు మనకి. మాటలతో వర్ణించలేనంత బాధ. కాబట్టి కన్సిడర్ మై మెడిటేషన్ అంటే నా మూల్గులు ఒక్కసారి లక్ష్యముంచుము ప్రభువా అనే మాట. ఇంకా చెప్పాల్సి వస్తే ప్రార్థనలో వల్లె వేసే పలుకులు కాదు, కంఠోపాఠంగా చెప్పే ప్రార్థనలు కాదు. మన చాలా ప్రార్థనలు మనకు ఆ కంఠోపాఠంగా వచ్చే ప్రార్థనలే. కొన్నిసార్లు మనం విజ్ఞాపన ప్రార్థన చెప్తున్నప్పుడు కొంతమందికి అలవాటు ప్రకారం కొన్ని పేర్లు వరుసగా వస్తుంటాయి. ఒకసారి ఒక సహోదరి ప్రార్థన చేయమన్నప్పుడు ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఆ కంఠోపాఠంగా వచ్చిన ఆ ప్రార్థన అనగా ఆ లిస్టు తన మనసులో స్టాంప్ అయిపోయిందేమో. ఆల్రెడీ ఆ భౌతిక జీవితాన్ని ముగించిన ఒక వ్యక్తి పేరు, పలాని వ్యక్తికి బాగు చేయండి, పలానా వ్యక్తికి స్వస్థత ఇవ్వండి అంటూ ప్రార్థన చేశారు. ఆ వ్యక్తి ఆల్రెడీ చనిపోయినాడు. ఇలా అనగా వల్లె వేసే ప్రార్థనలు కొన్నిసార్లు ఉంటాయి. మనం ప్రభు నేర్పిన ప్రార్థన చెప్తూ ఉంటాం కదండి, పరలోకమందున మా తండ్రి. ఆ భావాన్ని ఒక్కసారైనా మనము అర్థం చేసుకోవడానికి అసలు ప్రయత్నం చేశామా? ఆ ప్రార్థన యేసు ప్రభువారు స్వయంగా నేర్పించిన ప్రార్థన, భావయుక్తమైన ప్రార్థన. ఇలా చేయండి అన్నాడు. ఆ ప్రార్థన ఆయన నేర్పించిన ప్రార్థన. ఆ ప్రార్థనలోని మాటలు కానీ వాటి భావాన్ని కానీ ఒకసారి అర్థం చేసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశాను. గొనుగుతూ ఆమెన్ అనే భావన. సో ఈ కీర్తనకారుడు వల్లె వేసిన ప్రార్థన కాకుండా ఆ పలుకుల వెనక ఉన్న మూగ వేదన, పలుకుల వెనక దాగి ఉన్న మూగ వేదన, కన్నీటి ధారల కన్నా బిగబట్టబడిన కన్నీటి లోయ అనాలో, లేకపోతే ఆ కన్నీటి ధారలు అనాలో, బిగబట్టబడిన ఎప్పుడు ఉబికి బయటికి వద్దామా అంటూ ఆ కన్నీటి ఊట, బయటికి వచ్చే ధారలు తుడిస్తే పోతాయి.
కానీ బయటికి ఉబ్బికి రాకుండా బిగబట్టబడిన ఆ కన్నీటి ధార ఆ కళ్ళని ఉబ్బిపోతాయి. కాబట్టి ధ్యానముంచుము, లక్ష్యముంచుము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచమంటే బయటికి నేను పలికే పలుకులు మాత్రమే కాదు, ఆ పలుకుల వెనక ఉన్న వేదన, ఆ పలుకుల వెనక ఉన్న ఆ వేదన అంగీకరించు, ఆలకించు, లక్ష్యముంచు అంటూ ఈ కీర్తన ప్రారంభిస్తారు. సో దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ ఆ తర్వాత ఆ వచనాల్లో మనకు కనబడతాయి. కానీ టు బిగిన్ విత్ దేవా అంటూ, యెహోవా అంటూ, నా మాటలు చెవిని పెట్టుము, హార్కెన్ మై వర్డ్స్. అలాగే నా ధ్యానం మీద లక్ష్యముంచు, కన్సిడర్ మై మెడిటేషన్. మరి మన జీవిత అనుభవాల్లో నేడు మనము ఏ స్థితిగతుల మధ్య ఉన్నామో, ఎటువంటి పరిస్థితుల మధ్య ఉన్నామో గాడ్ నోస్. అండ్ బయటికి వ్యక్తికి కనిపించని వేదనకరమైన అనుభవాలు చాలామంది జీవితాలు ఉండి ఉండవచ్చు. సో లెట్ us జాయిన్ డేవిడ్ and pray together with the support of his words. దేవుని అడుగుదాం, ప్రభువా కన్సిడర్ మై మెడిటేషన్, నా ధ్యానం మీద లక్ష్యముంచు, నా పెదవులు పలికిన మాటలు చెవిని పెట్టు. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో అనుదినము మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ప్రభువాస్తుతులు చెల్లిస్తూ, నేటి ఈ ప్రార్థన 5వ కీర్తన ఆధారంగా చేయబడిన ప్రార్థన, ఆ ప్రార్థనలోని ప్రారంభ వచనాన్ని మేము ధ్యానం చేసి ఉండగా ప్రభు, మాలో కూడా అటువంటి అనుభవాలు కలిగిన వారు ఉన్నారు. వారి వేదన కూడా మీరే ఆలకించి లక్ష్యపెట్టుమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు, వారి బాధలకు, వేదనలకు పరిష్కారానికి సదా తోడైనది గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.